హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. కటింగ్ చూసుంటారు అనుకుంటున్నాను. ఇవి వచ్చేసి కింద ఫ్రిల్స్ కోసం కట్ చేసుకున్న పీసులు అనమాట. 8 ఇంచెస్ విడ్త్తో ఇవి ఒకదానికొకటి యాడ్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా నార్మల్ స్టిచ్తో యాడ్ చేసేసుకోవాలి. అన్నీ 4-5 పీసులు వచ్చినాయి, అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఫీజింగ్ యాడ్ చేయటం చూపించాను కదా, ఈ ఎక్స్ట్రా వదిలిపెట్టిన 1/2 ఇంచు కాటన్ క్లాత్ ఇలా మడిచి కుట్టేసుకోవాలి. ఫీజింగ్ వైపు నీట్గా మడిచి కుట్టేసుకోవాలి. ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. పైన సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత బాడీ పార్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్ది, నెక్ కట్ చేయలేదు కదా అది. ఇలా కరెక్ట్గా ఎక్కడ కుచ్చులన్నీ రాకోకుండా నీట్గా యాడ్ చేసుకోవాలి. లైనింగ్ వచ్చేసి సాటిన్ కాబట్టి లైనింగ్ వచ్చేసి క్రేప్ కాబట్టి నీట్గా రాదు. తొందరగా అలవాటు ఉంటే ప్రాక్టీస్ మీద అయితే బాగానే వస్తుంది. జాగ్రత్తగా కుట్టుకోవాలి ఇలా క్రేప్ యాడ్ చేసేటప్పుడు. ఇలా మూలల దగ్గర మొత్తం సర్దుకుంటూ నీట్గా కుట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నెక్ విడ్త్కి మార్క్ చేసాం కదా, ఆ మార్కులు ఇలా ఫోల్డ్ చేసుకుని సెంటర్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్కు మళ్ళీ ఈ ఫీజింగ్ మార్కు రెండు కలిసేలా పెట్టుకోవాలి. సైడ్స్ వచ్చేసి నెక్ విడ్త్ దగ్గర కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. బాడీ పార్ట్కి ఇది సెంటర్లో ఉండాలి కరెక్ట్గా. పైనుంచి షోల్డర్ నుంచి కింద నెక్ ఎండింగ్ వరకు కూడా సెంటర్లో ఉండేలా చూసుకోవాలి. పైన కరెక్ట్గా ఉండి కింద వంకరగా ఉన్నా బాగోదు, కరెక్ట్గా ఉండాలి కింద వరకు కూడా. పక్కల సర్దుకుంటూ నీట్గా ముడతలు రాకుండా సర్దుకుంటూ కుట్టుకోవాలి. ఒక 1/2 ఇంచు గ్యాప్ వరకు కుట్టుకోవాలి, సాంతం కింద వరకు కుట్టకూడదు. తర్వాత ఈ ఫీజింగ్ ఎలా అయితే ఉందో, ఏ షేప్లో ఉందో ఆ షేప్లో కుట్టుకోవాలి. ఫీజింగ్ మీద కుట్టకూడదు ఈ కుట్టు, ఫీజింగ్ అంచమ్మట కుట్టాలి. ఫీజింగ్కి దూరంగా కుట్టకూడదు, అలానే ఫీజింగ్ మీద కుట్టకూడదు. ఫీజింగ్ అంచు మీద చివరికి కుట్టుకోవాలన్నమాట. ఫీజింగ్ మీద కొడితే ఫోల్డ్ చేసేటప్పుడు వెనక్కి తిప్పేటప్పుడు నీట్గా తిరగదు. ఈ షేప్ అనేది కరెక్ట్గా ఉండాలి అంటే ఫీజింగ్ మీద కుట్టకూడదు అనమాట. ఫీజింగ్కి పక్కమ్మట కుట్టుకుంటూ వెళ్ళాలి. చివరి వరకు అలాగే కుట్టుకోవాలి. షేప్ ఎలా అయితే తిరిగిందో అలా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. చూడండి, ఇలా చివరి వరకు ఇలా కుట్టుకోవాలి కరెక్ట్గా. ఇలా కుట్టేసిన తర్వాత మధ్యలో కాటన్ క్లాత్ ఒక 1/2 ఇంచు గ్యాప్ వదులుకొని కట్ చేసుకోవాలి. ఇలా షేప్ ఎలా అయితే ఉందో, ఫీజింగ్ షేప్ ఉంది కదా, ఆ షేప్ ఎలా అయితే ఉందో ఆ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా కరువు వచ్చింది కదా, ఆ కరువు దగ్గర చిన్న చిన్న నాట్లు పెట్టుకోవాలి. ఇలా నాట్లు పెట్టుకుంటే తిప్పేటప్పుడు ఈజీగా తిరుగుతుంది. ఇప్పుడు రివర్స్ తిప్పుకోవాలి. రెండు కాటన్ ఒకవైపు, ఈ మెయిన్ క్లాత్ ఒకవైపు చేతులతో పట్టుకొని వెనక నుంచి ఇలా గోరుతో ఇలా రబ్ చేసినట్టు చేస్తే ఈజీగా తిరుగుతుంది అనమాట ఈ షేపు. చూడండి, ఇలా వస్తుంది కరెక్ట్గా. ఐరన్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది. ఈ పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒక పాయింట్ గ్యాప్తో టాప్ స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే షేప్ అనేది అలా అణిగిపోయి ఉంటుంది, లేదంటే ఉబ్బులాగా పైకి వస్తూ ఉంటుంది. ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే కరెక్ట్గా అలా నిలబడిపోతుంది అనమాట. ఈ టాప్ స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ లాక్కూడదు, పైకి కరెక్ట్గా ఉంచుకోవాలి. లేదంటే ఒక్కొక్కసారి కుట్టడం అంతా అయిపోయిన తర్వాత ఈ షేప్ ఉంచండి, కట్ వర్క్ షేప్ అవి పైకి నిలబడినట్టు వస్తాయి, వంకర తిరుగుతూ ఉంటాయి అన్నమాట పైకి. అలా తిరగకుండా ఉండాలంటే లాగకుండా నీట్గా కుట్టుకోవాలి. ఎలా ఉందో అలాగే మొత్తం కుట్టేసుకోవాలి. చూడండి, అయిపోయింది నెక్. తర్వాత బ్యాక్ పార్ట్ మధ్యలోకి మడుచుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఏ పీస్కి ఆ పీసు. సెంటర్లో జిప్ వస్తుంది కాబట్టి ఫోల్డింగ్ ఉంటే కట్ చేసేసుకోవాలి. తర్వాత 2 పీసులని దేనికది ఇలా సెట్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి. జిప్ వస్తుంది కదా, వెనక జిప్ వేస్తాను నేను. జిప్ కోసం ఒక 1/2 ఇంచు గ్యాప్ వదిలి పెట్టాం కదా. మెయిన్ క్లాత్ వచ్చేసి ఒరిజినల్ పైకి కనపడేటట్టు పెట్టుకొని దానిపైన లైనింగ్ పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే తిప్పుకుంటారనమాట, అప్పుడు ఒరిజినల్ పైకి వస్తుంది.
తర్వాత ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ వైపు ఈ ఖర్చు మడుచుకొని ఖర్చు మీద ఒక పాయింట్ గ్యాప్తో స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు ఈజీగా తిరుగుతుంది. ఇప్పుడు మిగతా క్లాత్ కూడా యాడ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ అలాగే దానికి ఒరిజినల్ క్లాత్ యాడ్ చేసుకోవాలి. ఎక్కడ ఖర్చులు లేకుండా నీట్గా యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా మొత్తానికి 2 చేతులతో జరుపుకుంటూ ఉండాలి. కుట్టే ఎంత అయితే పడుతుందో అంతా పక్కన క్లాత్ని కూడా జరుపుకుంటూ ఉండాలి. అప్పుడే నీట్గా వస్తుంది. నేను ఇంకో పార్ట్ కూడా కుట్టేశాను. ఇప్పుడు సెంటర్లో జిప్ వేస్తున్నాను. జిప్ ఇలా ఓపెన్ చేసుకోవాలి. జిప్ వేసేటప్పుడు పాదం అనేది మార్చుకోవాలి. సింగిల్ పాదం మార్చుకోవాలి. రైట్ సైడ్కి హోల్ ఉండేది పెట్టాను నేను ఇటువైపు కుడతాను, నాకు ఇటు అలవాటు కాబట్టి. కిందకి 1 నుంచి 1.5 ఇంచ్ కిందకి వదిలేసుకుని జిప్పు ఆ తర్వాత బాడీకి యాడ్ చేసుకోవాలి. ఇలా అయితే ఈజీగా ఉంటుంది కుట్టడానికి. ఇది ముడుచుకుపోతూ ఉంటుంది. జిప్ అనేది రోల్ అవుతూ ఉంటుంది సైడ్కి. మనం ఇలా చేత్తో ఇలా లాగినట్టు చేస్తే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు జిప్పు పక్కమ్మట స్టిచ్ పడుతుంది. కొద్దిగా కుట్టుకోవాలి. అలవాటు అయిపోతే స్పీడ్గా కుట్టేసుకోవచ్చు. ఫస్ట్ నేర్చుకునేటప్పుడు మాత్రం ఈ కొద్దిగా ఇది విప్పునట్టు చేసుకుంటూ ఒక చేత్తో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకే లైన్లో పడాలి కుట్టు అనేది. క్లాత్ వెనక్కి ముందుకి జరగకూడదు. ఎడమ వైపుకి కుడి వైపుకి ఎక్కువ వచ్చింది అనుకోండి, జిప్పు నీట్గా కనపడదు. ఒకే లైన్లో రావాలి కుట్టు. జిప్పు పైకి కనపడకూడదు అనమాట. జిప్పు రెండిటి వైపు యాడ్ చేసిన తర్వాత పైకి కనపడితే బాగోదు కదా. క్లాత్ అనేది 1/4 ఇంచ్ బయటకు ఉండాలి. దాని మీద ఈ జిప్పు పెట్టుకుని కుట్టాలన్నమాట. ఇలా మొత్తం చివరికంటూ ఇలాగే కుట్టుకోవాలి. ఆ జిప్పుని వెనక్కి లాక్కుంటూ కుట్టు అనేది వేసుకోవాలి. సింగిల్ పాదంతోనే జిప్పు వస్తుంది, నార్మల్ పాదంతో రాదు. సింగిల్ పాదం పెట్టుకోవాలి. ఇలా కుట్టేసుకోవాలి. అలాగే ఇంకోవైపు ఇప్పుడు జిప్ అనేది క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకుని ఇంకో బాడీ పార్ట్ ఉంది కదా, ఆ బాడీ పార్ట్ ఈ బాడీ పార్ట్ పక్కన పెట్టుకుని ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్ అనేది చేసుకోవాలి. పైనుంచి కుడతాము ఇంకో పార్ట్కి. ఇందాకైతే కింద వైపు నుంచి కుట్టాం కదా, ఇప్పుడు పైనుంచి యాడ్ చేస్తాం. దీనికి పైన ఒక మార్క్ అనేది చేసుకుంటే ఎక్కడి నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలో మనకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట. పైన ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసేటప్పుడు జిప్ అనేది క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు జిప్పు ఓపెన్ చేసేసి ఆ మార్క్ నుంచి కుట్టడం మొదలు పెట్టాలన్నమాట. అది ఇప్పుడు పైనుంచి వస్తాయి. ఈ జిప్పు ఉబ్బు ఉంటుంది చూడండి మధ్యలో, అది వచ్చేసి మనకి రైట్ సైడ్ ఉండేటట్టే కుట్టుకోవాలన్నమాట. రైట్ సైడ్ హోల్ ఉండే పాదం కాబట్టి అటువైపే ఉండేటట్టు పెట్టుకుని కుట్టుకోవాలి. ఇందాక పార్ట్ కుట్టినట్టే ఇది కూడా నీట్గా కుట్టుకోవాలి. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే పెట్టండి. కింద ఓపెన్ చేసుకోవాలి. కుట్టే అంత ప్లేస్ వరకు ఓపెన్ చేసుకుంటే కింద ఇలా గ్యాప్ ఎక్స్ట్రా కిందకి వదిలేసుకోవటం వల్ల ఇది బెనిఫిట్ అనమాట. ఈ కుట్టేటప్పుడు జిప్ అనేది కిందకి తోసేసుకుని ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు జిప్ అనేది క్లోజ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా తాళ్ళు ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి, లేదంటే జిప్ మధ్యలోకి వెళ్ళి జిప్ అనేది స్ట్రక్ అయిపోతుంది. థ్రెడ్స్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకుని ఇక జిప్ క్లోజ్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా వచ్చేసింది జిప్పు. ఈ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. కింద ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి, లాక్ స్టిచ్ అయితే వేసుకోవాలి, మళ్ళీ కుట్టేలోపు ఊడిపోకుండా. పైన కూడా ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని నెక్ పట్టి యాడ్ చేసుకోవాలి. క్రాస్ పట్టి తీసుకొని బ్లౌజ్కి ఎలా అయితే యాడ్ చేస్తామో అలాగే యాడ్ చేసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ గ్యాప్తో మొత్తం నెక్ చుట్టూ ఇలా కుట్టుకోవాలి. అక్కడక్కడ నాట్లు పెట్టుకోవాలి. క్రాస్ తిరిగింది కదా, ఈజీగా తిరగాలంటే నాట్లు పెట్టుకుంటే ఈజీగా తిరుగుతుంది. ఒక 1/4 ఇంచ్ విడ్త్ ఉండేలా ఈ పట్టి ఎప్పుడు కూడా ఒక 1/4 ఇంచే పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోకూడదు. మిగతా వేస్ట్ ఎంత అయితే ఉందో అంత కిందికి తోసేసుకోవాలి. పైకి మాత్రం 1/4 ఇంచ్ విడ్త్తోనే కనపడాలి ఈ పట్టి. ఆ పట్టి చివరికంట కుట్టేసుకుంటూ రావాలి. ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇంకో వైపు కూడా కుట్టేశాను. ఇప్పుడు జిప్పు పైకి లాక్కుంటుంది చూడండి, కరెక్ట్గా ఉంది కదా. అది హెమ్మింగ్ చేస్తే పట్టి లోపలికి అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు డాట్లు వేసుకోవాలి.
బ్యాక్ ఫ్రంట్ రెండు వైపులా కూడా డాట్లు వస్తాయి. 1 ఇంచ్ వదిలిపెట్టాము దీనికి, కాబట్టి ఒక ఫోల్డింగ్ వచ్చేసి 1/2 ఇంచ్ ఫోల్డింగ్ ఉండాలి. డాట్ వచ్చేసి 1 ఇంచ్ వదిలిపెట్టినప్పుడు ఫోల్డింగ్ 1/2 ఇంచ్ పెట్టుకుంటే 1 ఇంచ్ డాట్ వస్తుంది అనమాట. 4 వైపులా వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ 2, బ్యాక్ సైడ్ 2 డాట్లు వేసుకోవాలి. ఇలాగ చివర ఎప్పుడు లాక్ స్టిచ్ వేసుకుంటే ఊడిపోకుండా ఉంటాయి కుట్లు, లేదా వాష్ చేసినప్పుడు ఊడిపోతూ ఉంటాయి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలాగ దేనికది ఏ వైపుకి వచ్చేదో ఆ వైపు నీట్గా పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ యాడ్ చేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి లైనింగ్ లేదండి, బొట్ట చేతులు కాబట్టి నేను లైనింగ్ లేకుండానే కుడుతున్నాను. ఖర్చు వరకు మామూలు కుట్టుకోవాలి. ఖర్చు పైన 2-3 ఇంచెస్ వరకు పైకి కుట్టేసుకోవాలి నార్మల్గానే. మనకి అక్కడ వరకు కిందకి వెళ్ళిపోతుంది కదా చెయ్యి కిందకి, అక్కడ ఫ్రిల్స్ ఏం అక్కర్లేదు. ఈ షోల్డర్ దగ్గర ఒక మార్కు ఉంటుంది, మనం కట్ చేసేటప్పుడు పెట్టుకుంటాము చెయ్యికి. ఆ మార్కు షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ మార్కు కలిసేలా ఎన్ని ఫ్రిల్స్ అయితే వస్తే ఈ 2 మార్కులు కలిసేలా పెట్టుకొని మిగతా లూజ్ క్లాత్ అంతా ఎన్ని ఫ్రిల్స్ అయితే వస్తాయో చూసుకొని పెట్టుకోవాలి. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇవి మన వైపు తిప్పి పెట్టుకోవాలన్నమాట. ఆ మడత ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు తిప్పి పెట్టుకోవాలి ఫ్రిల్స్. ఈ షోల్డర్ కుట్టు వచ్చే వరకు కూడా మన వైపు పెట్టుకోవాలి. అది చూడండి, మార్కులు 2 కలిసిపోయినాయి. అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిషన్ వైపు తిప్పాలి ఫోల్డింగ్ అనేది. అప్పుడే బొట్ట చెయ్యి చక్కగా నిలుస్తుంది అనమాట. షోల్డర్ వరకు మన వైపు తిప్పాలి. షోల్డర్ నుంచి ఎదురు వైపు మిషన్ వైపుకి ఫోల్డ్ అనేది పెట్టి కుట్టుకోవాలి. ఇలాగే చివరికి ఒకసారి చెక్ చేసుకుంటూ లూజ్ ఎంత ఉందో చూసుకుని మిగతా లూజ్ అంతా ఫ్రిల్స్ పెట్టేసుకోవడమే. ఇదైతే ఈజీ ఉంటుంది కుట్టడం. ముందే ఫ్రిల్స్ పెట్టేసి తర్వాత యాడ్ చేయడం అయితే మళ్ళీ ఎక్కువ తక్కువ అవుతుంది. ఇలా డైరెక్ట్ బ్లౌజ్ మీద కుట్టేయచ్చు. మిగతా అంతా ఇలా ప్లెయిన్గా కుట్టేసుకోవడమే. బుట్ట అనేది షోల్డర్కి ఎదురుగానే వస్తుంది కాబట్టి అక్కడే ఎక్కువ ఫ్రిల్స్ పెట్టుకోవాలి, మిగతా ప్లెయిన్ కుట్టేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇంకో కుట్టు వేసుకోవాలి. హ్యాండ్స్ యాడ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇంకో కుట్టు వేసుకోవాలి. కుట్టేటప్పుడు ఫ్రిల్స్ క్లాత్ కుట్టు కింద పడకుండా చూసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుంటూ నీట్గా కుట్టుకోవాలి. తర్వాత కింద వైపు ఫ్రిల్స్ పెట్టుకోవాలి. పైన ఎటైతే తిరిగి ఉన్నాయో అటే పెట్టుకోవాలి కింద కూడా. ఇప్పుడు ఫస్ట్ ఏమో మిషన్ వైపు తిరుగుతాయి, ఎందుకంటే రివర్స్లో వస్తుంది అనమాట. కింద కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా మంచి వైపు పెడతాం కదా, ఇప్పుడు మనకి కనపడే వైపు అది రివర్స్లో వస్తుంది. ఫస్ట్ ఏమో మిషన్ వైపు పెట్టాల్సి ఉంటుంది, తర్వాత మధ్య నుంచి మన వైపు మార్చుకోవాల్సి ఉంటుంది, మన వైపు ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 1/2 ఇంచ్ గ్యాపే ఉండాలి. ఇది ఎక్కువ వెళ్ళకూడదు, ఎక్కువ తక్కువ రాకూడదు. 1/2 ఇంచ్ గ్యాప్తో సగం అయిపోయిన తర్వాత ఇంకా మన వైపు తిప్పుకోవాలి ఈ ఫ్రిల్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి కుట్టేటప్పుడు, లేదంటే ఈ బుట్ట చేతులు కరెక్ట్గా నిలబడవు, ఒక పక్కకి వాలిపోయినట్టుగా ఉంటాయి అన్నమాట. మొత్తం ఫ్రిల్స్ అన్నీ ఒకవైపుకే కుడితే ఒక పక్కకి వాలిపోయినట్టు ఉంటుంది, ఫ్రిల్స్ కరెక్ట్గా నిలబడదు. చూడండి ఇలా కరెక్ట్గా నిలబడుతుంది. ఇప్పుడు కింద నేను బార్డర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. పట్టి చేతిని తిరగేసి పెట్టుకోవాలి, దాని మీద బార్డర్ కూడా తిరగేసి పెట్టుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో కింద ఫ్రిల్స్ కూడా 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టాం కదా, ఇది కూడా ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫ్రిల్స్ అని డిస్టర్బ్ అవ్వకుండా సర్దుకుంటూ కుట్టుకోవాలి. కుట్టు కిందకి వెళ్తూ ఉంటాయి ఒక్కొక్కసారి ఫ్రిల్స్, అలా వెళ్లకుండా నీట్గా సర్దుకుంటూ ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో మొత్తం చేయి చివరి వరకు కుట్టేసుకోవాలి. ఎక్స్ట్రా కట్ చేసేసుకొని ఇలా పైకి, ఇప్పుడు చెయ్యి ఒరిజినల్ పైకి తిప్పుకోవాలి. ఈ ఫోల్డింగ్ ఇలా పైకి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చేతి పైకి వస్తుంది ఫోల్డింగ్, ఇలా పైకి వస్తుంది. ఈ ఫోల్డింగ్ కూడా ఈ పట్టీ కూడా ఒక 1/2 ఇంచ్ విడ్త్తోనే పెట్టుకోవాలి, ఎక్కువ ఉన్నా బాగోదు. ఒక 1/2 ఇంచ్ విడ్త్తో ఇందాక ఫ్రిల్స్ పెట్టడానికి ఈ పట్టీ యాడ్ చేయడానికి 1/2 ఇంచ్ విడ్త్తోనే కుట్టాం కదా, ఆ కుట్టు కనపడకుండా పెట్టుకోవాలి. మడత కుట్టు కనపడకుండా మడత పెట్టుకుని ఈ మడత చివరికి వేయాలి కుట్టు. ఇలా చూడండి ఎంత నీట్గా ఉందో, చివర పట్టీ వేయడం వల్ల నీట్గా వచ్చేసింది. అలాగే ఇంకో వైపు కూడా కుట్టేసుకున్నాను. కింద మెయిన్ ఫ్రిల్స్ కోసం నేను క్లాత్ పక్కన 3 మీటర్లు తీసుకున్నాం కదా, ఆ 2 వెనక పార్ట్కి వేరే ముందు పార్ట్కి వేరే
విడివిడిగా యాడ్ చేస్తాను ఫ్రిల్స్. దానికోసం ఈ క్లాత్ని 2 భాగాలుగా కట్ చేసేస్తున్నాను. ఇలా మనం శారీ ఫోల్డ్ చేసినట్టు ఫోల్డ్ చేసేసుకుని సగానికి కట్ చేసేసుకోవాలన్నమాట. పక్కన పెట్టుకొని తర్వాత ఈ లైనింగ్ యాడ్ చేసుకోవాలి. పెట్టికోట్ మాదిరిగా కట్ చేసాం. ఇది ఒక్కొక్క వైపుకి 3 పీసులు వస్తాయి అన్నమాట. ఆ 3 యాడ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి 3 వస్తాయి, వెనక పార్ట్కి 3 వస్తాయి అన్నమాట. దేనికి అది సపరేట్ 3 యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా యాడ్ చేసేసుకోవాలి. 3 పీసులు ఇలా మొత్తం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ ఫ్రిల్స్ పెట్టాల్సి ఉంటుంది బాడీకి. దానిపైన లైనింగ్ పెట్టుకోవాలి ఫ్రిల్స్. తర్వాత బాడీ పార్ట్ ఫ్రంట్ సైడ్ది ఇది ఇలా మడుచుకుంటే సెంటర్ వస్తుంది కదా, అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఫ్రిల్స్ పార్ట్ 2 పీసులు కట్ చేసాం కదా, అందులో ఒకటి తీసుకుని ఇలా 2 ఫోల్డింగ్ చేసుకుంటే డబల్ ఫోల్డింగ్ వచ్చిన చోట ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కులు ఒక చోటకు రావాలన్నమాట. ఇక్కడికి రావాలి. ఆ ఫస్ట్ నుంచి ఎంత అయితే ఉందో ఈ క్లాత్ అంతా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చిన్న ఫ్రిల్స్ పెడతాను నేను. ఖర్చు కోసం మార్క్ చేసాం కదా, అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడ వరకు ప్లెయిన్గా కుట్టేసుకోవాలి. అక్కడ వరకు ఫ్రిల్స్ అవసరం లేదు, కుట్లు పడతాయి కదా, అది మనకి పైకి ఏం కనపడదు. అక్కడ కుచ్చులు అనేది పెట్టకూడదు, ప్లెయిన్గా కుట్టేసుకోవాలి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా ఏదన్నా ఒక స్క్రూ డ్రైవర్ కానీ ఇలా కుట్లు తీసేది కానీ తీసుకొని ఇలా ఫ్రిల్స్ని తోసుకుంటూ ఉంటే నీట్గా వస్తాయి ఫ్రిల్స్ అన్నీ ఈవెన్గా ఉండాలి. ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా పెట్టకూడదు. మధ్యలో ఈ మార్కింగ్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ వరకు వస్తుంది, కరెక్ట్గా పెడుతున్నామా లేదా చెక్ చేసుకుంటూ ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. చూడండి కరెక్ట్గా మార్కింగ్ అనేది కలిసిపోయింది. ఆ మార్కింగ్ నుంచి మళ్ళీ చివరికి ఉన్న క్లాత్ మళ్ళీ ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఉండాలి. చిన్నవి ఖర్చు వరకు పెట్టుకోవాలి. ఖర్చు దగ్గర ప్లెయిన్గా కుట్టేయాలి. చూడండి కరెక్ట్గా వచ్చేసినాయి. ఫ్రిల్స్ అన్నీ ఈవెన్గా ఎలా రావాలి, ఇలా వస్తే నీట్గా ఉంటుంది చూడడానికి. వెనక వైపు కూడా కుట్టేశాను నేను. తర్వాత లైనింగ్ యాడ్ చేసుకుంటున్నాను. లైనింగ్ నడుము వైపుది ఇలా పెట్టుకొని కుట్టాలన్నమాట. గేరా పెద్దగా ఉన్నది కిందకు వదిలేసేయాలి, తక్కువ ఉన్నది ఇక్కడ పైన కుట్టుకోవాలి. దీనికి కొంచెం ఎక్స్ట్రా వదిలిపెట్టి కట్ చేసాం కదా, అందుకని అక్కడక్కడ చిన్న ఫ్రిల్స్ వస్తాయి, లూజ్ ఉంటుంది కొంచెం. ఎక్స్ట్రా ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. 2, 3 వస్తాయి అంతే. చిన్నగా 2, 3 ఫ్రిల్స్ పెట్టేసుకొని మొత్తం యాడ్ చేసుకోవాలి. దీనికి ఇంతకు మించి ఫ్రిల్స్ ఏమి రావు. మొత్తం చివరి గంట నడుం దగ్గర కుట్టేసుకోవాలి. ఇలాగ కింద ఫ్రిల్స్ ఏమి డిస్టర్బ్ కాకుండా కుట్టుకోవాలి. కింద ఫ్రిల్స్ మడతలు పడినాయి అనుకోండి, పైకి లెగిసినట్టు ఉంటాయి. అందుకే ఫ్రిల్స్ కుట్టడానికి వేసిన కుట్టు మీదే ఇది కుట్టు పడాలన్నమాట. ఈ లైనింగ్ కుట్టు కూడా ఆ కుట్టు మీదే పడాలి. ఫ్రిల్స్ డిస్టర్బ్ అవ్వకూడదు. అలాగే ఇంకో వైపు కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ వేస్తున్నాను. చెయ్యి లూజ్ వచ్చేసి 11 ఇంచెస్, సగం వచ్చేసి 5.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మిషన్ కింద పెట్టుకొని ఒక కొద్దిగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు మార్కింగ్ ఉంటుంది కదా, ఆ మార్కింగ్ పైకి కనపడేలా ఒక మార్క్ వేసుకోవాలి. అలాగే పైన ఒక మార్కు, ఈ 2 కలిసేలా కుట్ అనేది వేసుకోవాలి. తర్వాత వేస్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. వేస్ట్ దగ్గర కూడా ఉంటుంది 1.5 ఇంచ్. వేస్ట్ దగ్గర ఖర్చు కోసం వదిలిపెట్టాం కదా, 1.5 ఇంచు, 2 ఇంచెస్ వదిలిపెట్టాము. 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. పైన కూడా అంతే. పైన కూడా అలా మార్క్ చేసుకుని ఈ 2 మార్కులు కలిసేలా పట్టుకొని కుట్టుకోవాలి. క్రేప్ వచ్చింది కదా, అక్కడక్కడ ముడతలు పడుతూ ఉంటాయి. నీట్గా ఉండేలా సర్దుకుంటూ కుట్టుకోవాలి. ఈ స్టిచ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ వరకు ఆపుకోవాలి. అక్కడ కుట్టిన తర్వాత కింద ఒరిజినల్ క్లాత్ 2 ఉంటాయి, లైనింగ్ 2 ఉంటాయి. ఆ 4 క్లాతులు సమానంగా పట్టుకోవాలి. ఇలా కింద లైనింగు, 2 ఒరిజినల్ క్లాతులు, ఈ పైన ఇంకొక లైనింగ్ వేసుకుని 2-3 ఇంచెస్ వరకు ఇలా క్రాస్గా కుట్టుకోవాలి. 4 కలిపి కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ నెమ్మదిగా పక్కకు జరుపుకుంటూ కుట్టు వచ్చేసి మెయిన్ క్లాత్ మీదే పడేటట్టు చేసుకోవాలి. లైనింగ్ ఒక్కసారిగా పక్కకు తొయ్యకూడదు. నెమ్మదిగా ఒక క్రాస్గా కుట్టుకుంటూ లైనింగ్ అనేది పక్కకి వెళ్ళిపోయేటట్టు చేసుకోవాలి.
తర్వాత ఈ ఒరిజినల్ క్లాత్ మీద మాత్రమే కుట్టు పడేటట్టు చేసుకోవాలి. ఇలా కుట్టడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఎప్పుడన్నా సైడ్ స్టిచ్చెస్ ఊడదీసుకోవాలనుకోండి, ఫ్రాక్ టైట్ అయ్యి సైడ్ స్టిచ్చెస్ ఊడదీసుకోవాల్సి వస్తే ఊడదీయటానికి అవకాశం ఉంటుంది. రౌండ్గా కలిపారనుకోండి ఊడదీయటానికి ఉండదు ఇంకా. అందుకని ఇలా వేసుకుంటే నీట్గా ఉంటుంది, ఊడదీసుకోవచ్చు అనమాట. ఇంకో కుట్టు వేసుకోవాలి, దాని పక్కన ఇంకో కుట్టు. ఇక్కడ వరకు మామూలుగా బ్లౌజ్కి వేసినట్టు, మామూలుగా ఫ్రాక్కి వేసినట్టు వేసేసుకోవడమే. ఇక్కడి నుంచి మళ్ళీ ఆ 3 ఇంచెస్ వరకు మామూలుగా ఇందాక వేసిన కుట్టు మీద వేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పక్కకు తోసుకుంటూ ఉండాలి నెమ్మదిగా. ఇలా క్రాస్గా పెట్టుకుని స్లోగా పక్కకి తోసేసుకోవాలి. కుట్టు వచ్చేసి లైనింగ్ మీదే పడేటట్టు వేసుకోవాలి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. అవసరమైన చోట స్లోగా పెట్టాను, మీకు అర్థమవుతుంది, ఇక్కడ పర్లేదు అన్న స్పీడ్గా పెట్టినా అర్థమవుతుంది అన్న చోట స్పీడ్గా పెట్టాను. అంటే వీడియో లెంత్ ఎక్కువ అవ్వకుండా ఉండడం కోసం. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, స్కిప్ చేయకుండా చూడండి. చివరికంటే ఇలా కుట్టేసుకోవాలి సైడ్కి. ఇప్పుడు ఫ్రిల్స్ రెడీ ఫ్రిల్స్ కోసం పాదం అనేది మార్చుకోవాలి. ఇలాంటి పాదం ఉంటుంది, ఈ పాదం మార్చుకుంటే ఫ్రిల్స్ అనేవి ఈజీగా వస్తాయి. ఫ్రిల్స్ చాలా పెద్ద పొడవు ఉంటుంది క్లాత్, అవి చేత్తో పెట్టాలంటే టైం అనేది చాలా పట్టేస్తాయి. ఈ పాదంతో ఈజీగా ఉంటుంది. నేను 2 వైపులా ఈ క్లాత్కి పీకో అనేది చేసేసాను, నీట్గా ఉంటుంది. పీకో చేసుకుంటే బాగుంటుంది. ఇలా 2 చేతుల వేళ్ళతో ఇలా తోసినట్టు చేసుకోవాలి. కుడి చేతి వైపు 1 ఇంచ్ పెట్టుకోవాలి క్లాత్, మిగతాది లెఫ్ట్ సైడ్ వదిలేసుకోవాలి. ఇలా నెమ్మదిగా కుట్టుకుంటూ వేళ్ళతో తోసినట్టుగా చేసుకుంటే ఫ్రిల్స్ అనేవి బాగా వస్తాయి. కుట్టు కూడా నెమ్మదిగా కుట్టుకోవాలి. అదేవిధంగా ఈ ఫ్రిల్స్ క్లాత్ అనేది లాగకూడదనమాట, అలా ఈజీగా వెళ్ళిపోయేటట్టు పెట్టుకోవాలి. కుడివైపున 1 ఇంచ్ మాత్రమే ఉండాలి, ఎక్కువ తక్కువ ఉండకుండా నీట్గా పెట్టుకోవాలి. ఇలా మొత్తం క్లాత్ అంతా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ కోసమే బోల్డ్ క్లాత్ పడుతుంది. ఇలా ఫ్రిల్స్ వచ్చినప్పుడు, ఫ్రాక్ వచ్చినప్పుడు ఫ్రిల్స్ కోసమే ఎక్కువ పడుతుంది. చూడండి, ఫ్రిల్స్ మొత్తం కుట్టేశాను. ఇది కింద వైపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రాక్ కింద కూడా నేను పీకో చేసేసాను. ఆ పీకో చేసింది ఇలా పెట్టుకోవాలి. ఫ్రాకు మంచి వైపు పెట్టుకోవాలి. ఫ్రాక్ క్లాత్ 1/2 ఇంచ్ పెట్టుకోవాలి పాదం కింద. ఇందాక కుట్టేసాను చూడండి ఫ్రిల్స్ కోసం, ఆ కుట్టు ఆ 1/2 ఇంచ్ గ్యాప్ దగ్గర పెట్టుకొని కుట్టేసుకోవాలన్నమాట. 2 యాడ్ చేసుకోవాలి. ఇది పైనుంచే యాడ్ చేసుకోవాలి, బాగుంటుంది అన్నమాట. ఇలా పీకో చేసి ఫ్రిల్స్ పెట్టినప్పుడు పైన కూడా చిన్న కుచ్చులాగా నిలబడుతుంది, అందుకని ఇలా పైన పెట్టుకుని కుట్టుకోవాలి. ఫ్రాక్ పై వైపు పెట్టుకుని కుట్టుకుంటే చూడటానికి నీట్గా ఉంటుంది. ఇలా మొత్తం ఫ్రాక్ చుట్టూ కుట్టేయాలి. ఫ్రాక్ చుట్టూ కూడా ఇలాగే కుట్టేసుకోవాలి. కింద గ్యాప్ ఎక్కువ రాకూడదు, పైన కూడా అదే కుట్టు మీద పడాలి. చూడండి, మొత్తం కుట్టేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో. తర్వాత లైనింగ్ కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఎంతైతే ఎక్స్ట్రా ఉందో చూసుకుని ఇలా ఫోల్డ్ చేసుకొని లోపలికి మడుచుకుని కుట్టేసుకోవాలి. ఈ క్రాస్ ఉంటుంది కాబట్టి కిందకి వెళ్ళే కొద్దీ, పైనుంచి కిందకి వెళ్ళే కొద్దీ ఈ విడ్త్ అనేది పెరుగుతుంది. అందుకని అక్కడక్కడ ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుని కుట్టేసుకోవాలి. ఈ కుట్లు పైన మడిచినప్పుడు కుట్టు దగ్గరికే వచ్చేటట్టు మడత చూసుకుంటే మిగతా ఎంత ఫ్రిల్ అనేది పెట్టుకోవాలో మనకు అర్థమవుతుంది. ఆ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. ఎంతైతే ఎక్స్ట్రా ఉందో అంతే పెట్టుకోవాలి. ఒరిజినల్ కన్నా లైనింగ్ వచ్చేసి 1 ఇంచ్ తక్కువ ఉండేలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట. మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత ఫ్రాక్ అయితే ఇలా ఉంది చూడండి. బుట్ట చేతులు, నెక్, ఫ్రిల్స్, చిన్న చిన్న ఫ్రిల్స్ ఎంత బాగున్నాయో చూడటానికి. మనం ఫినిషింగ్ కూడా నీట్గా ఉండాలి. కటింగు, స్టిచ్చింగు, అలాగే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటే ఇలా బాగుంటుంది అన్నమాట చూడటానికి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.